Hi students, welcome to 10th class maths classes. ఈ సెషన్లో మనం ఎక్సర్సైజ్ 5.3కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ రోమన్ చూడండి, సమ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఏపీ ఫార్ములా వచ్చిండాలి. ఈ రోమన్ చేయాలంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా వస్తే చేయగలం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2, 7, 12 ఇలాగా 10 టర్మ్స్ ఉన్నాయి. ఈ 10 టర్మ్స్ యొక్క టోటల్ కావాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2, కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలి. డిఫరెన్స్ 5 వస్తుంది. టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్ 10 టర్మ్స్ ఉన్నాయి. ఇక మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములా వాడుకొని మనం సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కుంటాం. సమ్ ఆఫ్ n అంటే 10 టర్మ్స్. n ప్లేస్లో 10 రాసుకుంటాను. డివైడెడ్ బై 2. 2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ 2, n వచ్చేసి 10 టర్మ్స్ 10-1 ఇంటూ డి కామన్ డిఫరెన్స్ 5. 10లో హాఫ్ 5, 2 2s are 4, 10-1 9 పక్కన ఇంటూ 5. సో 5 ఇంటూ 4 ప్లస్ 9 5s are ఎంత 45 ఒక 4 యాడ్ చేయాలి. 45 ఒక 4 49. 49ను 5తో మల్టిప్లై చేస్తే 5 9s are 45, 5 4s are 20 ఒక 4 24, 245 అవుతుంది. ఇది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. -37, -33, -29 ఇలా 12 టర్మ్స్ రాసుకోమన్నారు. ఇందులో ఫస్ట్ టర్మ్ -37, కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్లో ఫస్ట్ తీసేయాలి. సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ -37 తీసేయాలి. సో తీసేసేటప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. 37లో 33 తీసేస్తే 4. ఒక నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి 12 టర్మ్స్ అని. n = 12. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎస్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 12 టర్మ్స్. n ప్లేస్లో 12, 12/2 ఇంటూ 2 ఇంటూ ఏ ఫస్ట్ టర్మ్ -37 ప్లస్ n-1 12-1 ఇంటూ డి ఎంత వచ్చింది డిఫరెన్స్ 4. 12లో హాఫ్ 6, 37 2s are 74 ప్లస్ ఇంటూ మైనస్ 12లో 1 పోతే 11 ఇంటూ పక్కన 4 ఉంది. -74 ప్లస్ 11 4s are 44. 74లో 44 సబ్ట్రాక్ట్ చేస్తే -30, 36 are 180. ఇది సమ్ ఆఫ్ ఎన్ని టర్మ్స్ 12 టర్మ్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ డెసిమల్స్లో ఉంది. 0.6, 1.7, 2.8 అండ్ సో ఆన్. ఎన్ని టర్మ్స్ వరకు అంట 100 టర్మ్స్. ఇందులో ఫస్ట్ టర్మ్ 0.6, కామన్ డిఫరెన్స్ అంటే ఎంతెంత పెరుగుతోంది అని. సో ఎంతెంత పెరుగుతోంది చూడాలంటే మీరు సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేయండి. సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ 1.7లో 0.6 తీసేస్తే 1.7లో 0.6 సబ్ట్రాక్ట్ చేస్తే 1.1 ఉంటుంది. ఇది డిఫరెన్స్. ఇక నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత 100 టర్మ్స్. n ప్లేస్లో 100.
ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ఎన్ ఫార్ములా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. మనకు 100 టర్మ్స్ కావాలి కాబట్టి n ప్లేస్లో 100 సబ్స్టిట్యూట్ చేయండి. n ప్లేస్లో 100 సబ్స్టిట్యూట్ చేస్తే 100/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ ఇక్కడ ఉంది 0.6, n వచ్చేసి 100 -1 ఇంటూ డిఫరెన్స్ 1.1 వచ్చింది డిఫరెన్స్ మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే డి వాల్యూ 1.1. ఇవన్నీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, ఇంకా సింప్లిఫై చేయడం. 100లో హాఫ్ 50, 2 6 ఆర్ 12, ఒక ప్లేస్కు పాయింట్. 2 6 ఆర్ 12, ఒక డెసిమల్ పాయింట్ ఉంది, ఒక డెసిమల్ ప్లేస్కు ఒక పాయింట్ పెట్టేశాను ఇక్కడ. 100లో 1 పోతే 99 ఇంటూ 1.1. 50 ఇంటూ 1.2 ప్లస్ 99 11 సార్ పక్కన మల్టిప్లై చేసుకుందాం. 99 ఇంటూ 11, 99 ఒక 9, 108, 1089. ఒక ప్లేస్కు పాయింట్ కాబట్టి పాయింట్ పెడుతున్నా, ఒక ప్లేస్కు పాయింట్ ఉంది ఇక్కడ. సో 108.9 అవుతుంది. దీనికి 1.2 యాడ్ చేయాలి. దీనికి 1.2 యాడ్ చేస్తే 11, 10, 1, 110.1 ఉంటుంది. 50 ఇంటూ 110.1, 110.1ను 50 అంటే 5తో మల్టిప్లై చేసి చూస్తాను నేను ముందు. 0కు పాయింట్కు పోతుంది 5505. సో ది ఆన్సర్ ఈస్ 5505. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇది. నెక్స్ట్ 4th క్వశ్చన్. అన్నిటికీ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఏమన్నాడు? 4th క్వశ్చన్లో సిరీస్ ఏముందో చూద్దాం. 1/15, 1/12, 1/10. ఇలా ఎన్ని నంబర్స్? 11 టర్మ్స్ ది సమ్ కనుక్కోవాలి. ఇందులో ముందు ఫస్ట్ టర్మ్ రాసుకోండి 1/15. డిఫరెన్స్ అన్నప్పుడు ఏం చేయాలి? సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ను సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ 12కు 15కి ఎల్సిఎం 3 4s are 3 5s are 3 4s are 12, 12 5s are 60. ఎల్సిఎం 60. 12 టేబుల్లో 60, 12 5s are పోతుంది. 15 టేబుల్లో 60, 15 4s are పోతుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు 5లో 4 పోతే 1, 1/60. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 11 టర్మ్స్ ఉన్నాయి. ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇందులో మనకు 11 టర్మ్స్ కావాలి, అంటే n ప్లస్లో 11. 2 ఇంటూ ఏ ఫస్ట్ టర్మ్ 1/15, n అంటే 11 -1 ఇంటూ డిఫరెన్స్ 1/60. 11 2 టేబుల్తో పోదు కాబట్టి అలాగే పెడుతున్నా. 2 1s are 2 డివైడెడ్ బై 15. 11లో 1 పోతే 10 ఇంటూ 1/60. సో 11/2 ఇంటూ కింద 60 ఉంది కాబట్టి ఇక్కడ 60 చేద్దాం. ఎల్సిఎం ఈజీ అయిపోతుంది. 4తో మల్టిప్లై చేస్తాను పైన కింద. 2 4s are 8, 15 4s are 60. ఇక్కడ 10 1s are 10, కింద 60. ముందే క్యాన్సిల్ చేయొద్దండి, రెండు 60 అయిపోతే ఈజీ అడిషన్. సో 11/2 ఇంటూ 2/15 ఏం రాశానంటే నేను 2/15 పైన కింద 4తో మల్టిప్లై చేస్తే 8/60 అవుతుంది. ఇది 2/15నే 8/60 రాసుకోవచ్చు. పైన ఒక 4తో కింద ఒక 4తో మల్టిప్లై చేశా, ఎందుకంటే క్యాన్సిల్ పోతే మళ్ళీ ఇదే ఉంటుంది కాబట్టి. 2 4s are 8, 15 4s are 60. కింద ఎల్సిఎం ఇప్పుడు రెండింటికి 60 అయిపోయింది. 8 ఒక 10, 18/60 ఉంటుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి. 2 1s are 2 9s అవుతుంది 3 టేబుల్తో. 3 2s are 3 20s are 3 3s are పోతుంది. సో 11 3s are 33 డివైడెడ్ బై 20, 33/20 సమ్ ఆఫ్ 11 టర్మ్స్. ఈ విధంగా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈజీగా
ఫార్ములా యూజ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ n టర్మ్సే, కానీ ఎన్నో టర్మ్ అనేది ఇవ్వలేదు ఇది. ఇక్కడ ఫస్ట్ ఇది ఎన్నో టర్మో కనుక్కొని దాని తర్వాత సమ్ చేయాలి దీన్ని. సో 7 ఫస్ట్ టర్మ్, తర్వాత 10.5, 14 అండ్ సో ఆన్, చివరిది 84 ఉంది. ఇది ఎన్నోదో కనుక్కొని దాని తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్ 7, డిఫరెన్స్ సెకండ్ దాంట్లోంచి ఫస్ట్ తీసేయాలి. 10.5లో 7 పోతే 3.5 డిఫరెన్స్. nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి. ఎందుకు వాడుతున్నాం nth టర్మ్ అంటే చివరి టర్మ్నే nth టర్మ్ అంటాం. ఇక్కడ చివరిలో టర్మ్ ఏముంది 84, ఇది ఇక్కడ రాసుకుంటాం. 84 ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో 7, n తెలీదు, -1 ఇంటూ డిఫరెన్స్ 3 1/2. ముందు +7 ఇటు సైడ్ పంపించండి, -7 అవుతుంది. 3 1/2 ఫ్రాక్షన్ మారుస్తే 3 2s are 6, 6 + 1, 3 2s are 6, 6 + 1 7/2 అవుతుంది. 84లో 7 పోతే 77 ఇజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 7/2. ఆ 7/2 ఇటు సైడ్ తెచ్చుకోండి. 7/2 ఇటు సైడ్ వస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, 2/7 అవుతుంది. 7 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 11 2s are 22, -1 + 1 అవుతుంది. సో n ఇజ్ ఈక్వల్ టు 22 + 1 23. మొత్తం 23 టర్మ్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా n/2 ఇంటూ 2a + n-1 dd అవసరం లేదు. ఇంకొక ఫార్ములా ఉంది మనకు, n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అని. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. n ప్లేస్లో 23, n ప్లేస్లో 23/2, ఫస్ట్ టర్మ్ 7, లాస్ట్ టర్మ్ ఎల్ అయినా రాసుకోవచ్చు, లేదా లాస్ట్ టర్మ్ మీకు బాగా తెలుసు కదా, ఏఎన్ అయినా రాసుకోవచ్చు. ఎలా రాసుకున్నా ఒకటే. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఏఎన్. ఏఎన్ అంటే లాస్ట్ టర్మ్, ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎంత 84. సో 23/2 ఇంటూ 84 ఒక 7 91. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇంకా 23 ఇంటూ 91, 3 2 9 టేబుల్తో చేస్తే 18 + 2 20, 2093 /2. ఇది సమ్ ఆఫ్ 23 టర్మ్స్. ఫైనల్ ఆన్సర్. ఓకే కదా. దీన్ని కావాలంటే ఫ్రాక్షన్ లాగా మార్చుకోవచ్చు, డెసిమల్స్ అయినా చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ 34 32 30 సో ఆన్, లాస్ట్ది 10. ఇందులో ఫస్ట్ టర్మ్ ఫస్ట్లో ఉండే 34, డిఫరెన్స్ సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేయాలి. 32లో 34 పోదు కాబట్టి 34లో 32 తీయాలి, డిఫరెన్స్ -2. ఇంకా nth టర్మ్ ఫార్ములా a ప్లస్ nth టర్మ్ అంటే ఇక్కడ లాస్ట్లో ఉండేది 10, ఏ ఫస్ట్ టర్మ్, n-1 ఇంటూ డిఫరెన్స్ -2, +34 ఇటు సైడ్ వస్తే -34, n-1 ఇంటూ -2. 10లో 34 పోదు కాబట్టి 34లో 10 తీసేస్తే -24 ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది n-1 ఇంటూ -2 ఉంది. -2 ఇటు సైడ్ పంపించండి. మల్టిప్లికేషన్ ఏమవుతుందంటే డివిజన్ అవుతుంది. 2 టేబుల్తో క్యాన్సిలేషన్, -/- +12, 12 -1 ఇటు సైడ్ వస్తే +1, 12 + 1 ఎంత అంటే 13. సో n ఇజ్ ఈక్వల్ టు 13. n తెలిసిపోయింది కాబట్టి Sn ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఈ ఫార్ములాలో n ప్లేస్లో 13, ఫస్ట్ టర్మ్ 34, లాస్ట్ టర్మ్ ఇక్కడ ఉండే లాస్ట్ టర్మ్ 10. ఫస్ట్ టర్మ్ 34, లాస్ట్ టర్మ్ 10. 13/2 ఇంటూ
34 ఒక 10 44 2 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. ఇంకా మల్టిప్లై చేసుకోవాలి 13 ఇంటూ 22 13 22 సార్ 13 2 సార్ 26 13 2 సార్ 26 ఒక 2 28 286 సమ్ ఆఫ్ 13 టర్మ్స్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. -5 -8 -11 and so on. Up to -230. ఫస్ట్ టర్మ్ -5. కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 8లో 5 పోతే 3 నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి. ఇందులోంచి n కనుక్కుందాం. nth టర్మ్ అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ -230 లాస్ట్ టర్మ్ ఇక్కడ. ఫస్ట్ టర్మ్ ఏ ఎంత ఉంది? -5 n-1 ఇంటూ డిఫరెన్స్ -3 -5 +5 అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ n-1 ఇంటూ -3 230లో 5 తీసేస్తే 225. ఇక మల్టిప్లికేషన్ 3 ఇటు సైడ్ తీసుకురండి. డివైడెడ్ బై -3 3 టేబుల్తో 3 7s ఆర్ 3 5s ఆర్ మైనస్ డివైడెడ్ బై మైనస్ ప్లస్ అవుతుంది. -1 ఇటు సైడ్ వస్తే +1 75 + 1 is 76. n వాల్యూ వచ్చింది. ఇంకా ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. n వాల్యూ 76/2. ఇందులో ఉండే ఫస్ట్ టర్మ్ -5 లాస్ట్ టర్మ్ -230. సో 2 టేబుల్తో 238 సార్ 76 పోతుంది. -230 -5 టోటల్ -235 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 235 ఇంటూ 38 చేయాలి. 235 ఇంటూ 38 మల్టిప్లై చేసుకుంటే 8 5 40 24 28 ఇంటూ 16 17 18 3 టేబుల్తో 3 5 15 9 10 7 0 13 9. ఆన్సర్ ఈస్ 3930 మైనస్ 3930. చూద్దాం 7 కదా, ఇది 7 7 1 8 8930. ఇక్కడ 7 ఉండేది 7 + 1 8 అవుతుంది. 8930 మైనస్ 8930. ఇది సమ్ ఆఫ్ 76 టర్మ్స్. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ రోమన్ చూడండి. థర్డ్ రోమన్లో డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఏమంటే ADANSN దీంట్లో ఏదో ఒకటి మిస్ అయింది. ADANNSNలో ఏదో ఒకటి మిస్ చేసింటాడు. ఆ మిస్ అయింది మనం కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ టర్మ్ 5 డిఫరెన్స్ 3 nth టర్మ్ 50. nth టర్మ్ ఫార్ములా వేసుకుంటే n వచ్చేస్తుంది దీంట్లో. nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి ఇజ్ ఈక్వల్ టు 50 ఇచ్చినాడు క్వశ్చన్లో. ఏ ఉంది మన దగ్గర 5, n తెలీదు, డిఫరెన్స్ 3 ఇజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ ఏం చేద్దాం, +5 పంపిస్తాం ముందు. ఇక్కడ ఉండే +5 అటు సైడ్ పోతే -5 అవుతుంది. 50లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 45 ఇంటూ 3 కూడా అటు సైడ్ పంపించండి. 45 మల్టిప్లికేషన్ 3 అటు సైడ్ పోతే డివిజన్ 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 15
-1 అటు సైడ్ పంపిస్తే +1 n వచ్చింది. n 16. ఇంకా Sn కావాలి. సో Sn ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. n మనకు వచ్చింది ఇప్పుడు కనుక్కునేది 16/2. ఫస్ట్ టర్మ్ a 5, లాస్ట్ టర్మ్ an 50. 2 టేబుల్తో 16, 2 8s పోతుంది. సో 8 ఇంటూ 50 + 5, 55 8s 8 5s 40, 8 5s 40, ఒక 4 44. సో 440. ఎన్ని టర్మ్స్ ఇది? 16 టర్మ్స్. సమ్ ఆఫ్ 16 టర్మ్స్. సో n వచ్చింది, Sn వచ్చేసింది. ఈ రెండు కనుక్కున్నాం. ఈ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటివే. ఏదో ఒక టర్మ్ మిస్ అయి ఉంటుంది, అది కనుక్కోవాలి. చూద్దాం, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. a is equal to 7, a 13 35, కనుక్కోవాల్సింది d s13. an ఫార్ములా a ప్లస్ n మైనస్ 1, 13లో 1 పోతే 12d. a 13 ఇచ్చినాడు, 13 అంటే 12d వస్తుంది. a 7 తెలుసు, 12d is equal to 35 ప్లస్ 7 రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -7 అవుతుంది. సో 12d ఈక్వల్ టు 37, 35లో 7 పోతే 28. d is equal to 28/12. మల్టిప్లికేషన్ డివిజన్ అవుతుంది. 4 7s 4 3s క్యాన్సిల్ చేసుకుంటే d వాల్యూ వచ్చేసింది. సో d కనుక్కున్నాం. ఇంకేం కావాలి? నెక్స్ట్ s13 కావాలి. అంటే Sn ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. మనకు కావాల్సింది s13 కదా అడిగింది. n ప్లేస్లో 13, ఫస్ట్ టర్మ్ 7, 13th టర్మ్ 35, a 13 35 ఉంది. సో విచ్ ఈస్ ఈక్వల్ టు 13/2 ఇంటూ 35 ఒక 7 42, 2 టేబుల్తో పోతుంది. సో 13 times 21, 21 3s 63, 21 1s 21, ఒక 6 27, 273 s13. సో s13 వచ్చేసింది, d వాల్యూ వచ్చింది. రెండు కనుక్కున్నాం సెకండ్ క్వశ్చన్లో అడిగినట్టు. ఇక థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు, డిఫరెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ డిఫరెన్స్ 3, 12th టర్మ్ 37 ఇచ్చినాడు. 12th టర్మ్ 37, 12th టర్మ్ కనుక్కోవాలంటే a ప్లస్ 12లో 1 పోతే 11d, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా ఫార్ములా. a ప్లస్ 12లో 1 పోతే 11d, a తెలీదు. 11 ఇంటూ d వాల్యూ తెలుసు, క్వశ్చన్లో ఇచ్చినాడు d వాల్యూ. d3 ఇచ్చినాడు, d3 ఇచ్చాడు కదా. 11 3s 33 ప్లస్ 33 అటు సైడ్ పంపించండి. a is equal to 37 ప్లస్ 33 అటు సైడ్ పోతే -33. 37లో 33 సబ్ట్రాక్ట్ చేయండి, 4. ఏ వాల్యూ వచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 వచ్చింది. సో ఏ వాల్యూ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? క్వశ్చన్లో అడిగింది చూద్దాం. ఏ అయిపోయింది, s12 కావాలి. అంటే Sn ఫార్ములా s12 కావాలంటే Sn ఫార్ములా రాసుకుందాం ముందు. n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. మనకు కావాల్సింది 12th టర్మ్ కాబట్టి n ప్లేస్లో 12, ఫస్ట్ టర్మ్ ఇప్పుడు వచ్చింది ఆన్సర్ 4, 12th టర్మ్ క్వశ్చన్లో ఇచ్చినాడు 37. 2 టేబుల్తో ఇది క్యాన్సిల్ పోతుంది. 6 ఇంటూ 37 ఒక 4, 37 + 4 41, 41 6 1s 6, 6 4s 24. ఇది s12. సో క్వశ్చన్లో అడిగిన రెండు ఆన్సర్లు వచ్చేసాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, a3 ఇచ్చినాడు, s10 ఇచ్చినాడు. a d రెండు ఇవ్వలేదు,
డి కావాలి, A10 కావాలి. A3 S10, A3 15, A3 అంటే A ప్లస్ 3లో 1 పోతే 2D, ఇది 15. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. తర్వాత S10 125 ఇచ్చినాడు. SN ఫార్ములా n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D ఇజ్ ఈక్వల్ టు 125 ఉంది. 2 టేబుల్తో క్యాన్సల్, 2 5s. ఫార్ములా n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D ఫార్ములా వేస్తాను. సో 5 ఇంటూ 2A ప్లస్ 10లో 1 పోతే 9, 9D ఈజ్ ఈక్వల్ టు 125. సో 2A ప్లస్ 9D ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 5 అటు సైడ్కి వస్తే డివైడెడ్ బై 5. 5 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 25 5s are 125. ఇక్కడ 25 మిగిలింది. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం, ఫస్ట్ది సెకండ్ది. ఇక్కడ 2A ఉంది, ఇక్కడ 1A ఉంది. సో ఈ 2Aను దీన్ని 2తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. సెకండ్ ఈక్వేషన్ 2A ప్లస్ 9D ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 25. ఫస్ట్ ఈక్వేషన్ అంతా 2తో మల్టిప్లై చేద్దాం. ఈ ఫస్ట్ ఈక్వేషన్ 2తో దీన్నంతా 2 ఇంటూ A 2A, 2 2s are 4D ఇజ్ ఈక్వల్ టు 15 2s are 30. ఈ రెండింటిని సపరాక్ట్ చేద్దాం. సైన్లు మారిపోతాయి. 2A 2A క్యాన్సల్. 9లో 4 పోతే 5D. 25లో 30 తీసేస్తే -5. 25లో 30 పోదు కాబట్టి 30లో 25 తీయాలి, -5. ఇంటూ 5 అటు సైడ్ వస్తే డివైడెడ్ బై 5. డి వాల్యూ వచ్చింది. మనం కనుక్కోమనేది డీనే ఏమో చూడండి. ఫోర్త్ క్వశ్చన్లో ఎస్ డి కనుక్కున్నాం. నెక్స్ట్ A10 కావాలి. A10 కావాలంటే ముందు ఏ కనుక్కోవాలి, డి వచ్చిన తర్వాత. ఫస్ట్ ఈక్వేషన్లో వేస్తాం. A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ 15 కదా. ఫస్ట్ ఈక్వేషన్ A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 15. డి వాల్యూ -1. 2 1s are 2, -2 అవుతుంది. -2 రైట్ హ్యాండ్ సైడ్ పోతే +2. 15 ఒక 2 ఎంత? 17. ఇంకా కనుక్కోమనేది చేద్దాం. A10 కదా, అంటే A ప్లస్ 9D. A10 కనుక్కోమన్నాడు. A ప్లస్ 9D అవుతుంది. A వాల్యూ 17, 9 ఇంటూ D వాల్యూ -1. 9 1s are 9, 17లో 9 పోతే 8. సో A10 వాల్యూ 8. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్లో డేటా ఏమి ఇచ్చినాడు? డి వాల్యూ S9 వాల్యూ ఇచ్చినాడు. D5, S9 75. ఏ కావాలి, A9 కావాలి. డి వాల్యూ 5, S9 75. SN ఫార్ములా n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D ఇజ్ ఈక్వల్ టు 75. ఏం ఫార్ములా యూజ్ చేసినాను ఇక్కడ? SN n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. ఈ ఫార్ములా వాడుకున్నా. n/2 9/2, 2A ప్లస్ n-1 9-1 ఇంటూ D 5. సో 9/2 ఇంటూ 2A ప్లస్ 9లో 1 పోతే 8 ఇంటూ 5 ఇజ్ ఈక్వల్ టు 75. ఇప్పుడు ఏం చేద్దాం? దీంతో మల్టిప్లై చేద్దాం. 2 2 క్యాన్సిల్ పోతుంది. 9A. ఇక్కడ 2 4s are పోతుంది 8. 2 4s are 8. అప్పుడు 4 5s are 20, 29s are 180. అర్థమైందా? 2 4s are 8 పోతుంది, 4 5s are 20, 20 ఇంటూ 9 వచ్చేసి 180 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు 75. ప్లస్ 180 అటు సైడ్ పోతే -180. 180లో 75 తీసేస్తాం. -105 నెగటివ్స్. -105 డివైడెడ్ బై ఇంటూ 2 అటు సైడ్ పోతే డివైడెడ్ బై ఇంటూ 9 అటు సైడ్ పంపిస్తాం, డివైడెడ్ బై 9.
క్యాన్సిలేషన్ పోతుంది 3 టేబుల్తో. 3 3s ఆర్ 3 5s ఆర్, ఇక్కడ కింద 3 3s ఆర్. ఏ వాల్యూ వచ్చింది? -35/3. ఏ కనుక్కున్నాం. సో ఈ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి బ్రాకెట్ పార్ట్తో. 9 2s ఆర్ 18, 18లో హాఫ్ 9. తర్వాత దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడే క్యాన్సిల్ చేయండి అంటున్నాను. 2 1s ఆర్ 2 4s ఆర్ పోతుంది, 4 5s ఆర్ 20, 29s ఆర్ 180. ఇక్కడ 29s ఆర్ 180 అవుతుంది. 2 మల్టిప్లై చేసి +180 అటు సైడ్ పోతే -180, సబ్ట్రాక్ట్ చేస్తే 105 × 9/9 అవుతుంది. అప్పుడు ఏ వాల్యూ వచ్చింది. ఏ కనుక్కున్నాం. ఇంకేం అడిగినాడు ఏ తర్వాత? A9. A9 కావాలంటే A + 9లో 1 తీసేస్తే 8D. ఏ వాల్యూ -35/3, 8 × D వాల్యూ 5. -35/3 + 8 5s ఆర్ 40. కింద ఏం లేకపోతే 1. LCM 3 అవుతుంది. -35 + 40 3s ఆర్ 120. 120లో 35 తీసేస్తే 85. 85/3 అవుతుంది A9. క్లియరా? ఏ వాల్యూ, A9 వాల్యూ 2 కనుక్కున్నాం. నెక్స్ట్ 6th క్వశ్చన్. 6thలో A to D8 ఇచ్చినాడు. SN 90. A to D8, SN 90 ఇచ్చినాడు. కనుక్కోవాల్సినవి NAN కనుక్కోవాలి. NAN కనుక్కోవాలి. S9 ఇచ్చినాడు, SN ఇచ్చినాడు 90, N కావాలి, AN కావాలి. SN ఫార్ములా n/2 × 2A + n - 1 × D ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. n తెలీదు, అలాగే పెట్టుకోండి. 2 × A వాల్యూ, ఇక్కడ A ఉంది 2, n తెలీదు, ఇంటూ D వాల్యూ 8 = 90. క్లియర్ కదా? సో /2 అటు సైడ్ పంపించేసాడు ముందు. n × 2 2s ఆర్ 4, 8 × n 8n, 8 1s ఆర్ 8 = 90. ఈ /2 అటు సైడ్ పోతే ఇంటూ 2, n ఇంటూ లోపల 8n ఉంది, 8లో 4 తీసేయండి, -8లో 4 పోతే -4, 90 2s ఆర్ 180. అర్థమైంది కదా? 8n, 4లో 8 తీసేస్తే -4, 8n × n 8n², 4 × n 4n, +180 ఇటు సైడ్ వస్తే -180 = 0. అన్నీ కూడా 4 టేబుల్తో పోతాయి. 4 కామన్ తీసేస్తాను. 4 2s ఆర్ 4 1s ఆర్ 4 45s ఆర్ 4 4s ఆర్ 160, 4 5s ఆర్ 20, 180, 45 4s ఆర్ 180. అన్నీ 4 టేబుల్తో పోతాయి కాబట్టి 4 కామన్ తీసి ఆ 4ని అటు సైడ్ పంపించేస్తాం. ఇంటూ 4 అటు సైడ్ పోతే /4. మిగతా వాటికి ఫ్యాక్టర్స్ చేస్తాం. ఇప్పుడు 0/4 ఏమవుతుంది? 0. 45 2s ఆర్ 90కి ఫ్యాక్టర్స్, +× -1 రావాలి. 10 9s ఆర్ 90, 10లో 9 పోతే -1. సో ఇవి ఫ్యాక్టర్స్. ఇంకా 2n², 1n బదులు ఏం రాసుకుంటాం? -10n, -10n + 9n. 10nలో 9n పోతే 1n, పక్కన -45 = 0. ఫస్ట్ రెండిట్లో ఏం కామన్ ఉంది, తర్వాత రెండిట్లో ఏం కామన్ ఉంది? 2 2 టేబుల్తో పోతాయి, రెండిట్లో n ఉంది, ఇంకో n ఉంటుంది. 2 టేబుల్తో 10, 2 5s ఆర్ 10. ఈ రెండు 9 టేబుల్తో పోతాయి, లోపల n ఉంటుంది, 9 5s ఆర్ 45. ఇప్పుడు రెండిట్లో కామన్ చూడండి, n - 5 n - 5 కామన్. రిమైనింగ్ 2n + 9 = 0. n - 5 పక్కన తీస్తే ఇక్కడ 2n ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది. సో n - 5 = 0 ఒక ఆన్సర్. 2n + 9 = 0. -5 + 5 అవుతుంది, +9 -9 × 2/2. n ఎంత వచ్చింది మనకి ఇక్కడ? -9/2. నంబర్ ఆఫ్ టర్మ్స్ cannot be
ఏ నెగటివ్ ఆర్ ఫ్రాక్షన్. నెగటివ్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు. దేర్ఫోర్ వీ డోంట్ టేక్, ఏం తీసుకోకూడదు, n ఈజ్ ఈక్వల్ టు -9/2 తీసుకోకూడదు. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, 5 తీసుకోవాలి. ఎక్కడన్నా నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే నెగిటివ్ ఉంటుందా, ఎన్ని ఉన్నాయంటే నెగిటివ్లో చెప్పకూడదు, ఫ్రాక్షన్లో చెప్పకూడదు. సో n ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నంబర్లు ఉన్నాయి, 5 నంబర్స్ ఉన్నాయి. 5 అనేది ఆన్సర్ అవుతుంది. n వాల్యూ వచ్చేసింది. n వాల్యూ వచ్చిన తర్వాత ఇంకా ఏం కనుక్కోమన్నాడు ఈ క్వశ్చన్లో, nతో పాటు an కనుక్కోమన్నాడు. an ఫార్ములా a ప్లస్ n - 1 ఇంటూ d. n ప్లేస్లో 5, ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఇచ్చిన 2, n ప్లేస్లో 5 -1 ఇంటూ d కూడా ఉంది 8. సో ఫిఫ్త్ టర్మ్ ఎంత అంటే 2 ప్లస్ 5లో 1 పోతే 4 ఇంటూ 8, 4 8s are 32, 32 ఒక 2 34 అవుతుంది. ఇది ఫిఫ్త్ టర్మ్. ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 34. సో ఇక్కడతో సిక్స్త్ క్వశ్చన్ అయిపోయింది. సెవెంత్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ క్లియర్ కదా. ఫస్ట్ n కనుక్కున్నాం, ఫ్యాక్టర్స్ లాగా వచ్చింది. నెగిటివ్ నెంబర్స్ ఉండవు కాబట్టి తీసుకోలేదు, పాజిటివ్ తీసుకున్నాం, అది కూడా ఫ్రాక్షన్ ఉండకూడదు, నార్మల్ నెంబర్. n తీసుకొని an కనుక్కోమన్నాడు, an ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వేసేసాం. నెక్స్ట్ వన్, సెవెంత్ క్వశ్చన్. A8 an 62, A8 an 62, దాంతోపాటు SN 210 ఇచ్చాడు. SN 210 ఇచ్చినాడు, ND కనుక్కోవాలి. n వాల్యూ d వాల్యూ కనుక్కోవాలా. ఫస్ట్ an ఫార్ములా వేసుకుంటాను, a ప్లస్ n - 1 ఇంటూ d. a తెలుసు, n - 1 ఇంటూ d, డిఫరెన్స్ తెలీదు, n తెలీదు. సో రెండు తెలియదు ఇక్కడ. ఈ క్వశ్చన్ చూసినట్లయితే మీరు n వాల్యూ తెలియదు, d వాల్యూ తెలియదు, కాబట్టి ఇలాగే పెట్టుకోవాలి, దీన్ని ఏం చేసేయట్లేదు. n - 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు +8 అటు సైడ్ పోతే -8, 62లో 8 తీసేస్తే 54. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక నెక్స్ట్ హింట్ ఏమి ఇచ్చాడు, SN 210 ఇచ్చాడు. సో చూడండి SN ఎంత, 210. SN ఫార్ములా వేసుకుందాం. SN ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d ఇజ్ ఈక్వల్ టు 210. దీంట్లో మనకు n తెలీదు, d తెలీదు, అలాగే పెట్టేసుకోవాలి. రిమైనింగ్ ఒకటే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. n/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ 8, n - 1 ఇంటూ డిఫరెన్స్ తెలీదు, ఇజ్ ఈక్వల్ టు 210. ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. n - 1 ఇంటూ d ఫస్ట్ ఈక్వేషన్లో n/2 ఇంటూ 2 8s are 16, n/2 ఇంటూ 16 ప్లస్ n - 1 ఇంటూ d ఫస్ట్ ఈక్వేషన్లో 54 ఇజ్ ఈక్వల్ టు 210. సో 54 ఒక 16 యాడ్ చేయండి, n/2 ఇంటూ 54 60 70 ఇజ్ ఈక్వల్ టు 210. n/2 ఇజ్ ఈక్వల్ టు 210 ఇంటూ 70 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 70, 73s are 210 అవుతుంది. డివైడెడ్ బై 2 అటు సైడ్ పంపించండి, ఇంటూ 2, 3 2s are 6. n వాల్యూ వచ్చింది. n వాల్యూ కనుక్కున్నాం. ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు, nతో పాటు d కనుక్కోమన్నాడు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ ఈక్వేషన్ n - 1 ఇంటూ d 54 కదా. ఫస్ట్ ఈక్వేషన్ n - 1 ఇంటూ d ఇజ్ ఈక్వల్ టు 54. n వాల్యూ 6 వేసుకున్నా. చూడండి n - 1 ఇంటూ d ఇజ్ ఈక్వల్ టు 54, n వాల్యూ 6. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 6 - 1 5, 5d ఇజ్ ఈక్వల్ టు ఎంత ఉంది,
54. సో d ఈజ్ ఈక్వల్ టు 54 ఇంటూ 5 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 5. ఇది d వాల్యూ. మనకు కావాల్సిన n వాల్యూ d వాల్యూ రెండు వచ్చేసాయి. n d రెండు. 7th క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు? an d వాల్యూ 2, an 4, sn -14, d2 an 4, sn -14. పక్కన రాసి పెట్టుకుంటాను. sn -14. సో an ఫార్ములా a ప్లస్ n -1 ఇంటూ d. a తెలీదు, n -1 d తెలుసు. సో దీన్ని ఇలాగే పెట్టుకోవాల్సి వస్తుంది మనం. a ప్లస్ n -1 ఇంటూ 2. దీని ఈక్వేషన్ లాగా రాసుకోవాలనుకుంటే మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. 2 ఇంటూ n 2n, 2 1s are 2 is equal to 14. a ప్లస్ 2n ఈ రెండు అటు సైడ్ పంపిస్తాం. -2 ప్లస్ 2 అవుతుంది, ప్లస్ 2n మైనస్ 2n అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత అంటే 16 - 2n. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. n వాల్యూ వస్తే ఏ వస్తుంది ఇక్కడ. ఇది 4 కదా, 14 కాదు, ఇక్కడ 4 ఉంది చూడండి, 1 ఎక్స్ట్రా పడింది. సో 4 ప్లస్ 2 ఎంత? 6. 2 ఇంటూ n 2n, 2 1s are 2 is equal to 4 ఉంది. -2 అటు సైడ్ పంపిస్తే +2, ప్లస్ 2n అటు సైడ్ పోతే -2n. సో a is equal to 4 ప్లస్ 2 ఎంత? 6 -2n. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇంకో హింట్ ఇచ్చినాడు మనకు, sn -14 ఇచ్చినాడు. sn ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n -1 ఇంటూ d is equal to -14. ఇందులో మనకు n తెలీదు, d తెలుసు. d ఒక్కటి తెలుసు అంతే. n/2 ఇంటూ 2a ప్లస్ n -1 ఇంటూ d వాల్యూ 2 is equal to -14. సో ఇందులో ఏ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. n/2 ఇంటూ ఏ ప్లేస్లో 6 - 2n రాసుకుంటున్నా ఇక్కడ. ఏ ప్లేస్లో 6 - 2n ప్లస్ దాని పక్కన n -1 ఇంటూ 2 is equal to -14. ఇది క్లియరా? n/2 ఇంటూ 2a ప్లస్ n -1 ఇంటూ dలో ఏ వాల్యూ నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చా. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ 6 - 2n ప్లస్ n -1 ఇంటూ d అలాగే పెట్టుకున్నా is equal to -14. సో n/2 ఇంటూ 2 6s are 12, 2 2s are 4n, 2 ఇంటూ n 2n, 2 1s are 2 is equal to -14. n/2 ఇంటూ 12లో 2 తీసేస్తే 10, 4nలో 2n పోతే 2n is equal to -14. పైన 2 కామన్ తీయచ్చు రెండిట్లో. 2 కామన్ తీస్తే 2 5s are 2 n's are 2 క్యాన్సల్ పోతుంది. ఓకేనా? 2 క్యాన్సల్ పోతే n ఇంటూ 5 5n, n ఇంటూ n n స్క్వేర్ is equal to -14. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు ఆ పక్క పంపించేద్దాం. -n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ అవుతుంది, ప్లస్ 5n -5n అవుతుంది. ఇక్కడ ముందర ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు 5nకి. ఇది క్లియర్ కదా? n/2 ఇంటూ దీంట్లో 2 కామన్ తీసినాను, 2 క్యాన్సిల్ పోయింది, 2 5s are 10, 2 1s are 2 2n, 2 క్యాన్సిల్ పోయింది, n ఇంటూ 5 5n, n ఇంటూ n n స్క్వేర్. ఈ రెండు అటు సైడ్ పంపించేసాను. ఇక్కడ 14 కూడా అలాగే ఉంటుంది. సో ఏం మిగిలింది నా దగ్గర? ఒక ఈక్వేషన్ మిగిలింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 14 -14కు ఫ్యాక్టర్స్ చేయాలి. చేస్తే మిడిల్ టర్మ్ -5 రావాలి. 7 2s are 14, 7లో 2 పోతే 5. సో n స్క్వేర్ నేను 5n బదులు ఏం రాసుకుంటా? -7n ప్లస్ 2n రాసుకుంటాను. ఫస్ట్ రెండిట్లో కామన్, తర్వాత రెండిట్లో కామన్ టర్మ్. n కామన్ తీస్తే ఇంకో n ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. ఈ రెండు 2 టేబుల్తో పోతాయి కాబట్టి 2 కామన్ తీస్తే n -7. సో ఫ్యాక్టర్స్ ఆర్ n -7, n + 2.
n minus 7 is equal to 0 ఒకటి, n minus 2, n plus 2 is equal to 0. -7 అటు సైడ్ పంపించండి, +7 అవుతుంది. n is equal to 7. ఇంకొక ఆన్సర్ n is equal to +2 అటు సైడ్ పోతే -2. నెగటివ్ తీసుకోకూడదు. నంబర్ ఆఫ్ టర్మ్స్ can't be negative, so we don't take n is equal to -2. తీసుకోము. Therefore n is equal to 7 correct. క్లియర్ ఆ n వాల్యూ? సో n వాల్యూ వచ్చిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో వేసుకుందాం. ఇక్కడ a వాల్యూ, a is equal to 6 minus 2n. ఫస్ట్ ఈక్వేషన్ a is equal to 6 minus 2n. n వాల్యూ 7. 2 7s are 14. 14లో 6 పోతే -8. వాడు అడిగిన రెండు వాల్యూస్ కనుక్కున్నాం మనం. n కనుక్కున్నాము, అలాగే ఏ వాల్యూ కనుక్కున్నాము. ఏ వాల్యూ -8, n వాల్యూ 7. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూద్దాం. A3 N8 S వచ్చేసి SN 192. A3 N8 SN 192. ఒకసారి మళ్ళీ చూద్దాం. 3 8 SN వచ్చేసి 192. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. డి ఒక్కటే కనుక్కోవాల్సింది ఇక్కడ. SN ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n minus 1 ఇంటూ d ఇజ్ ఈక్వల్ టు 192 ఇచ్చాడు. n 8 ఇచ్చాడు, 8/2. ఏ వాల్యూ 3, n 8, d తెలీదు, ఇజ్ ఈక్వల్ టు 192. చాలా సింపుల్ అయిపోయింది ఇంక ఇది. 2 టేబుల్తో 2 4s ఆర్ పోతుంది, లోపల 2 3s ఆర్ 6, 8లో 1 పోతే 7, 7d ఇజ్ ఈక్వల్ టు 192 ఇంటూ 4 అటు సైడ్ పంపించండి. డివైడెడ్ బై 4, 192/4. 4 4s ఆర్ 4 8s ఆర్ 16 32, 4 8s ఆర్ 32, ప్లస్ 6 అటు సైడ్ పోతే -6. 48లో 6 తీసేస్తే 42 ఇంటూ 7/7 అవుతుంది. 7 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే డి వాల్యూ వచ్చేసింది. డి ఈజ్ ఈక్వల్ టు 6. ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ రోమన్లో. ఎల్ అంటే లాస్ట్ టర్మ్, ఏఎన్ అన్నాను కదా, లాస్ట్ టర్మ్ 28, SN 144, అండ్ దెర్ ఆర్ టోటల్ 9 టర్మ్స్. ఎన్ కూడా ఇచ్చినాడు, ఏ కనుక్కోవాలి. n 9, AN 28. అండ్ SN కూడా ఇచ్చినాడు 144. SN ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఫార్ములా ఉంది కదా, అది వాడుకుందాం. ఇక్కడ n ప్లేస్లో 9, 9/2. ఫస్ట్ టర్మ్ తెలీదు, ఇక లాస్ట్ టర్మ్ 28 ఇచ్చినాడు క్వశ్చన్లో, ఇజ్ ఈక్వల్ టు 144. సో a ప్లస్ 28 ఇజ్ ఈక్వల్ టు 144 ఇంటూ 9/2. అటు సైడ్ పోతే 2/9 అవుతుంది, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. డివిజన్ మల్టిప్లికేషన్ అవుతుంది, మల్టిప్లికేషన్ డివిజన్ అవుతుంది. 9 టేబుల్లో 9 1s ఆర్ 9 6s ఆర్. a ప్లస్ 28 ఇజ్ ఈక్వల్ టు 16 2s ఆర్ 32, ప్లస్ 28 మైనస్ 28 అవుతుంది. 32లో 28 తీసేస్తే 4. సో ఈ విధంగా వాడు ఏ టర్మ్స్ ఇచ్చినాడో దాన్ని వాడుకొని రిమైనింగ్ టర్మ్స్ అన్ని కనుక్కోవడానికి మనం ఈ విధంగా ప్రాబ్లమ్స్ అన్ని చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ? ఇలా రాసుకుంటూ
యాడ్ చేసుకుంటూ పోతే 636 వస్తుందండి. అది ఎన్ని టర్మ్స్కు 636 వస్తుందో కనుక్కోవాలి. 9, 17, 25 అండ్ సో ఆన్. నంబర్ 636 కాదు, టోటల్ 636. టోటల్ 636 రావాలి. ఫస్ట్ టర్మ్ 9, కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేస్తే వచ్చేది కామన్ డిఫరెన్స్. ఇక ఎస్ఎన్ క్వశ్చన్లో ఇచ్చినట్లు గివెన్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్ 636. ఇందులో ఎన్ కనుక్కోమన్నాడు. ఎస్ఎన్ కనుక్కోవడానికి ఫార్ములా n/2 ఇంటూ 2a plus n minus 1 into d is equal to 636. So n/2 into 2 into a value 9, n తెలియదు, into difference 8 is equal to 636. So n/2 మల్టిప్లై చేద్దాం డివైడెడ్ బై 2, లేకపోతే పైన 2 కామన్ తీయండి. పైన 2 కామన్ తీస్తే 9 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2 కామన్ తీస్తే 8లో 4 ఉంటుంది. 2 4s are కదా 8. ఇక్కడ 2 కామన్ తీస్తే 2 కామన్ బయటికి వచ్చింది. ఇక్కడ 2 అంటే 2 4s are 8. 2 క్యాన్సల్. n ఇంటూ 9 ప్లస్ 4 ఇంటూ n 4n, 4 1s are 4 is equal to 636. n ఇంటూ 9లో 4 సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 9లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 5 ప్లస్ 4n is equal to 636. n into 5, 5n, 4n into n, 4n square is equal to 636. సో 4n square plus 5n ఇక్కడ ఉంది. 636 కూడా ఈ పక్క తెచ్చుకోండి, ప్లస్ మైనస్ అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 636 4s are 4 6 are 24, 4 3 are 12, 13, 14. 2544 కు ఫ్యాక్టర్స్ చేయాలి. 4 6 are 24, 12, 14, 25. 2544 కు ఫ్యాక్టర్స్ 2 టేబుల్తో, మళ్ళీ 2 టేబుల్తో అవుతుంది. 2 6 are 2 3 are 6 are 2 టేబుల్. ఇక్కడ కూడా 2 టేబుల్, 3 టేబుల్తో పోతుంది. ఇంకేది ప్రైమ్ నెంబర్ వచ్చింది, పోదు. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48, 53 48s are 53లో 48 తీసేస్తే 5. సో ఇక్కడ 5 అవసరం. 4n స్క్వేర్ 53nలో 48n తీసేద్దాం. ఈ రెండిట్లో n ఒక్కటి కామన్ ఉంది. n కామన్ తీస్తే ఇక్కడ 4n, ఇక్కడ n కామన్ తీస్తే 53. ఈ రెండు 48 టేబుల్తో పోతాయి. 48 టేబుల్తో పోతుందా ఒకసారి చెక్ చేద్దాం. 4n కావాలి కాబట్టి 12 టేబుల్తో పోతుంది కంపల్సరీ. 12 టేబుల్తో పోతాయి రెండు. 12 4s are, ఇక్కడ వచ్చింది ఇక్కడ రావాలి కదా. 12 4s are 48, n ఉంది. 12 టేబుల్తో 12 53s are 636 కంపల్సరీ వస్తుంది. 12 into 53 636. రెండిట్లో కామన్ 4n plus 53, రిమైనింగ్ n minus 12 is equal to 0. సో 4n plus 53 is equal to 0 ఒకటి, n minus 12 is equal to 0 ఒకటి, ప్లస్ 53 మైనస్ 53 అవుతుంది. ఇక్కడ మైనస్ 12 ప్లస్ 12 అవుతుంది. ఇంటూ 4/4 ఇది 12. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎప్పుడు ఫ్రాక్షన్ కాదు. నంబర్ ఆఫ్ టర్మ్స్ కాంట్ బి ఏ ఫ్రాక్షన్ ఆర్ నెగటివ్ టర్మ్. సో we cannot take n is equal to minus 53/4, or we don't take n is equal to minus 53/4. Therefore n is equal to, ఇది తీసుకోవడం లేదు కాబట్టి దాని పక్కన ఉండేది 12. n is equal to 12. Therefore sum of 12 terms is 636. 12 టర్మ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 636 వస్తుంది అనేది ఇక్కడ క్లియర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 5. ఏపీలో ఫస్ట్ టర్మ్ 5 ఇచ్చినాడు. ఫస్ట్ టర్మ్ ఏ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇంకా లాస్ట్ టర్మ్ కూడా ఇచ్చినాడు. లాస్ట్ టర్మ్ ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు 45. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇచ్చినాడు. ఫైండ్ ది నంబర్ ఆఫ్ టర్మ్స్, కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. nth టర్మ్ ఫార్ములా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. nth టర్మ్ ఫార్ములా ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ వాల్యూ మనకు తెలుసు, n తెలీదు, డి తెలీదు. ఇజ్ ఈక్వల్ టు 45. సో n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు +5 అటు సైడ్ పోతే -5, 45లో 5 పోతే 40. అది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇంకా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ గివెన్ ఎస్ఎన్ 400 ఇచ్చాడు. ఎస్ఎన్ ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. n తెలీదు, ఫస్ట్ టర్మ్ తెలుసు 5, లాస్ట్ టర్మ్ కూడా తెలుసు 45. ఇందులోంచి n వచ్చేస్తుంది ఇంకా. సో n/2 ఇంటూ 45 ప్లస్ 5 50 ఇజ్ ఈక్వల్ టు 400. 2 టేబుల్తో 50 అంటే 25 పోతుంది. n ఇంటూ 25 ఇజ్ ఈక్వల్ టు 400. సో n ఇజ్ ఈక్వల్ టు 400 డివైడెడ్ బై 25. 25 1s are 25 పోతే 150, 25 6s are 150. n వాల్యూ వచ్చింది. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇజ్ ఈక్వల్ టు 16. ఒక ఆన్సర్ వచ్చింది. ఇక కామన్ డిఫరెన్స్ కావాలి. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 40. 16లో 1 పోతే 15. 15d ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 15 బై 15 అవుతుంది. 5 3s are 5, 8s are క్యాన్సిల్ పోతే d ఈజ్ ఈక్వల్ టు 8/3. కామన్ డిఫరెన్స్ కూడా వచ్చేసింది. కామన్ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు 8/3. సో రెండు కూడా వచ్చేసాయి. కామన్ డిఫరెన్స్ వచ్చింది, తర్వాత నంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్లు మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం.